హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ పొద్దు అయితే మ్యాంగో రైస్ చేసుకుందామండి. మ్యాంగో రైస్కి ఏమేమి కావాలంటే 2 మ్యాంగోలు తీసుకొనేసి దాన్ని పీల్ చేసేసి తురుముకోవాలంట. సో ఇప్పుడు చూసారు కదా, నేనైతే తురుముకునేసాను అనమాట. ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో మ్యాంగోలు బాగా తురిమేసి ఇప్పుడు ఏం చేయాలంటే పెనం తీసుకొని పెనంలో కొంచెము జీలకర్ర, ఆవాలు, మెంతి ఇది కొద్దిగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. జీలకర్ర లైట్గా అండి, ఏమంటే కానీ మెంతులు భిన్న మాడిపోతాయి అన్నమాట. మళ్ళీ దీన్ని పౌడర్ చేసుకుందాం మనం. ఇప్పుడు పౌడర్ అయితే రెడీ అయిపోయింది కదా. సో నెక్స్ట్ ఇది మంచి టేస్ట్ ఇస్తుందండి, ట్రై చేయండి మీరు కూడా. మళ్ళీ పెనం తీసుకొని పెనంలో కొద్దిగా ఆయిల్ వేసేసి మామూలుగా మనం అయితే తిరుగుబాతకి ఏమేమి వేస్తాము అవన్నీ, అంటే ఆయిల్, మీకు ఎంత ఆయిల్ కావాలనిపిస్తే అంత ఆయిల్ వేసుకోండి. దాంట్లోకి మళ్ళీ జీలకర్ర, సాసవులు, ఇవైతే పల్లీలు, ఎండుమిర్చి ప్లస్ పచ్చిమిర్చి, కరివేపాకు. సో ఇవి చిటపటలాడుతున్నాయి కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే కరివేపాకు వేద్దాం. కరివేపాకు వేసిన తర్వాత మనం ప్లేట్లో పెట్టుకున్నాం కదండి, ఆ పల్లీలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇవి కూడా అన్నీ వేసేసి రోస్ట్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా అంటే ఫ్రై అవ్వాలన్నమాట మిర్చి అన్నీ. పసుపు వేసానండి. ఇప్పుడు చూసారు కదా, పసుపు వేసిన తర్వాత మ్యాంగో, మనం తురుము పెట్టుకున్న మ్యాంగో, మామిడికాయ తొక్కు అంటాం కదా మనము, అదంతా వేసేసి ఈ రైస్ తింటే కానీ భలే టేస్ట్ ఉంటుందండి. మళ్ళీ లాస్ట్ సాల్ట్ వేసాను అనమాట. సాల్ట్ వేసేసి బాగా మిక్సింగ్ చేయాలి. బాగా కలుపుతున్నాను కదా, కొద్దిసేపు వేడెక్కితే చాలండి. ఎందుకంటే మళ్ళీ జాస్తి వేడెక్కిందంటే పులుపు తక్కువ అయిపోతుంది. సో ఇదంతా ఏం చేస్తామంటే ఇప్పుడు ఆ లాస్ట్లో మనం పౌడర్ చేసి పెట్టినాం కదా, ఆ పౌడర్ వేసేసి కలిపేస్తే వేడి